నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏం సార్ ఇది ఎస్సీ వర్గీకరణ పేరిట ఆ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది, దానికి చెప్పడం అది రిపోర్ట్ కూడా చేయడం జరిగింది, కానీ ఇందులో కొన్ని లోపాలు జరిగినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అసలు లోపాలు జరగలే, గీపాలు జరగలేదండి. లోపం వల్ల వీళ్ళ లోపలనే ఉన్నది అడిగేటోళ్ళు. ఆ లోపాన్ని సరి చేసుకుంటే ఏ లోపం లేదు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా మనం అడగడానికి అవకాశం ఉంది కదా. మొదట చట్టం కానీ అది అమల్లోకి రాని, నలుగురు పిల్లలకు ఉపయోగపడని, ఏబిసిడి అమలైతే అటు మాలోళ్ళకి కానీ మాదిగోళ్ళకి కానీ మిగతా ఉపకులాలకు కానీ అందరికీ మేలవుతుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా, బతకని వాళ్ళు. తర్వాత మనం మాట్లాడదు. దీంట్లో ఏదైనా జరిగితే ఆయా కులాల వాళ్ళు చెప్తారు కదా. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పడంలే, మా కృష్ణమాదిగా చెప్తుండు, దాన్ని తూతా ఉండు, పైకి లేపుతా ఉండు. మరి దానివల్ల ఆయనకి ఏం లాభమో నాకు తెలియదు, దానివల్ల నష్టపోయిండు. నేను ఒక అన్నగా చెప్తున్నా, నువ్వు ఏదన్నా విషయం ఉంటే ఎన్నోసార్లు అసలు ఈ ఆర్గనైజేషన్ పుట్టినప్పటి నుంచి నా దగ్గరికి వచ్చేది, ఈసారి ఎందుకు రాలేదు అంటే పద్మశ్రీ అనా ఏందది? ఇవన్నీ కూడా మంచిది కాదు. మనిషి ఎప్పుడు ఒక తీరుగా ఉండేది నేర్చుకోవాలి. ఎందుకు రావటం లేదు? పోనీ నన్నే రమ్మంటే వస్తా, అది కూడా చెప్తున్నా. నన్నే రమ్మంటే వస్తా భయ్, నాకేం వేరే ఉద్దేశం లేదు ఆయన మీద. ఇప్పటికి కూడా ఆయన కనబడితే కౌగలించుకొని ఈ తప్పు తమ్మని చెప్తాను నేను. వేరే ఉద్దేశం. కొన్ని ఏళ్ళుగా అయితే మీరు కలిసి పోరాడారు, కానీ మొన్న రేవంత్ రెడ్డి పోరాడారు, కానీ మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా మీకు చెప్పకుండా వెళ్ళడం ఎట్లా? అసలు అదేమో చెప్తే కదా, మాదిగలను ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే బలైపోయారో, ఎవరైతే నీ కోసం నిలబడరో, ఎవరైతే జాతి మొత్తం కోసం నిలబడరో, జైల్లోకి పోయినరో, తన్నులు తిన్నారో, కేసులు అయినాయో, ఆ కుటుంబాల నుంచి ఎవరిని తీసుకొని పోలేదు ఆయన. ఆయన తీసుకుపోయిందంతా వేరే కులపలను తీసుకొని మాదిగా కానులను తీసుకుపోయాడు. తప్పది. అదే చెప్తున్నా కదా, ఇది తప్పు. పోతే పోయినావు. అవును, ఈ మాదిగోల గురించి నువ్వు మాట్లాడినావా అంటే నువ్వు మాట్లాడలేదు, మాట్లాడిందంతా వేరే కులపలతో మాట్లాడినావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా జాతికి క్షమాపణ అడిగి ఆ అమరవీళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటే మంచిది మా కృష్ణ. కానీ మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గ్రామ స్థాయిలో వెళ్ళి కూడా డప్పులు దండోరా చేయబోతున్నారు. సో ఏం చెప్తారు? ఎవడినడండి, మందకృష్ణ మాదిగ బలం ఎంతో ఇంతకుముందే చెప్పారు. జనం వస్తారు. జనం ఎందుకు వస్తారు? జాతి అని వస్తారు. ఇప్పుడు జాతి సమస్య కూడా తీరింది కాబట్టి ఎవరు రాడు, ఉన్నమాట చెప్తున్నారు. కాకపోతే దీన్ని రాజకీయంగా ఏదైనా ఆలోచించేది ఉంటే అందరం కలిసి ఆలోచన చేస్తే జనాన్ని మెప్పియచ్చు. ఇక్కడ సమస్యనే పరిష్కారం అయిన తర్వాత ఇంకా కొట్లాడమంటావు ఏంటి? నాకు అర్థం కాదు. ఎవడి పాలు వాడికి వచ్చేసింది, ఏరువాడరు. మాల కులస్తులు కూడా అన్నదమ్ములు పాపం వాళ్ళందరూ కూడా ఆ అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు, వాళ్ళు మద్దతు చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను నా జీవితంలో ఎవరికి నేను వ్యతిరేకం కాదు. కాబట్టి ఇవాళ అందరం మళ్ళీ కలిసి ఉండాలి, అందరం సమైక్యంగా పోరాటం చేయాలి, మన జాతులను మనం రక్షించుకోవాలి. కానీ మొన్న ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు అమరవీరుల కుటుంబాల కాళ్ళు గడిగి వాళ్ళకి డబ్బులు కూడా అనౌన్స్, మీరు కూడా దానికి ముందు పాత్ర పోషించారు, కానీ అదంతా మాదిగా ఓట్ల కోసమే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఓట్లు ఆడున్నాయి, అదే ఓట్లు ఆడున్నాయి. మరి అదనా చెప్పి అది కాదా, మంత్రి పదవి కాళ్ళు గడిగితే మంత్రి పదవి ఉంటుందా తామే? అది అంతా బుద్ధి లేని మాటలు తప్ప అంతకంటే వేరే ఏం లేదు. అతని మంచి హృదయం అతనికి దామోదర్కు మంచి హృదయం ఉన్నదని చెప్పడానికి నిదర్శనం అది, అంతే. కానీ వాళ్ళు కూడా అయితే అమరవీరుల దినోత్సవం కూడా ప్రకటించారు. సో మీరు కూడా చెప్తాను చేయాలి, అందరు చేయాలి. వాళ్ళ కాళ్ళు గడగాలి, నెత్తిన పోసుకోవాలి, అందరు గడగాల్సిందే. ఏ టు జెడ్ మాదిగ జాతి మొత్తం తల ఉంచి వాళ్ళను కాపాడుకోవాల్సిందే, వాళ్ళకు మేలు చేయాల్సిందే. అందరం కూడా వాళ్ళకు మద్దతుగా ఉండాల్సిందే. మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారు సార్? ఒకవేళ వస్తే నేను రెడీ ఉన్నదా, నన్ను రమ్మంటే కూడా వస్తా. ఆయన కనుక అన్నా నువ్వు రాయంటే నేను వస్తా, అన్నా నేను వస్తా అంటే రమ్మంటున్నా. మీడియా అది కొంచెం బుద్ధి తక్కువ, అహం ఎక్కువ అయిపోయి అడ్డదారి పోయింది. ఆయనకున్న బలం ఏందంటే ఈ జనంలో ఆయనకేం బలం లేదే. బలం ఉంటే గెలవాలి. ఇప్పుడు 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలవాలి, ఒక్కసారి అన్న డిపాజిటే రాలే, ఆయనకేం బలం ఉంటుంది? కాబట్టి ఆయనకు ఓట్లు లేవు, ప్రజలు లేరు. జాతంతా కులమన వరకు అందరూ వస్తారండి. నువ్వు మాట్లాడితే అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, అంతే. ఏమవుతుంది నీకు? ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఏదైతే ఏబిసిడి వర్గీకరణ మాదిగా ఇది బంద్ చేసుకోవాలి. ఫైనల్గా కృష్ణమాదిగా ఈ పిలిపిచ్చుడు రెచ్చగొట్టుడు బంద్ చేయాలి. ఏబిసిడి వర్గీకరణ అయింది, తల ఉంచాలి, ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి. స్వాగతించడమే కాక రాబోయే కాలంలో అనేక సమస్యలు ఉన్నాయి. మన ఎంపీ సీటు రాలేదు, ఎమ్మెల్యే సీట్లు మనకు సరిగా రాలేదు. కొట్లాడు, అందరం ఉంటాం, నియమడే ఉంటాం, అందరం కొట్లాడదాం. రిజర్వేషన్ పెంచాలి, కొట్లాడదాం తప్పకుండా. అది ముఖ్యంగానే అయిన దాని గురించి పంచాలి. ఎందుకంటే అయిన దాని గురించి పంచాలి అవసరం లేదు. అది కృష్ణమాదిగా తెలియచేస్తుండా, ఎవడు అడ్వైజ్ చేస్తుండో పనికి మాలినోడు, ఆయనకు నష్టం వస్తుంది. అది కూడా బాధ ఉంది నాకు.